తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఓ వ్యక్తి లైన్ ఎన్క్లోజర్లోకి దూకి సింహం చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుడిని రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు. అయితే ఈ ఘటనకు ముందు ఆయన చేసిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్వి జూలోకి వెళ్లే ముందు ప్రహ్లాద్ గుర్జర్ తిరుమలలోని హదిరాంజీ మఠానికి చెందిన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ సిబ్బందితో గొడవపడి వారిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లిన ప్రహ్లాద్ గుర్జర్ స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడ్డాడు. అయితే దర్శనానికి టోకెన్ తీసుకోవాలని ఆలయ సిబ్బంది చెప్పడంతో వారితో గొడవ పడ్డాడు. టోకెన్లు జారీ చేసే యంత్రాలను సిబ్బందిపై విసిరేశాడు. చిన్నపాటి ఆయుధంతో చుట్టుపక్కల వారిని ఆలయ సిబ్బందిని బెదిరించాడు. దీంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు భయపడిపోయారు. అయితే కొంతమంది ధైర్యం చేసి అతన్ని చుట్టుముట్టి బంధించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చిన సమయంలో అతను గంజాయి వినియోగించినట్లు అక్కడి వారు చెబుతున్నారు. మరోవైపు గురువారం తిరుపతిలోని ఎస్వి జూకు వెళ్లిన ప్రహ్లాద్ గుర్జర్ ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ మీదుగా సింహాల ఎన్క్లోజర్లోకి దూకాడు. దీంతో అక్కడే ఉన్న సింహం ప్రహ్లాద్ మెడభాగంలో కొరికి అతన్ని చంపేసింది.